అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అనుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. సకల విద్యలు నేర్చినవాడు, గొప్ప నాయకుడి కావలసిన వాడు, ఇశ్రాయేలీయుల పక్షమున నిలబడి అండగా నిలబడి వారికి ధైర్యాన్ని నింపవలసిన వాడు, తన కోపం వల్ల, తన తొందరపాటు తనం వల్ల, తన ఆవేశం వల్ల, తన ఆగ్రహం వల్ల ఇప్పుడు ఏమైందో తెలుసా? అడ్రస్ లేకుండా అయిపోయాడండి, అరణ్యం పాలైపోయాడండి, అనాథగా మిగిలిపోయాడండి. కాబట్టి మన పితరులు చెప్పారు, తన కోపమే తన శత్రువు. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరంటారా? ఎందుకని ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒంటరి వాడివి అయిపోయావు? నీ కోపం వల్లేగా. ఎందుకు నీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది? నీ కోపం వల్లేగా, నీ ఆగ్రహం వల్లేగా, నీ మూర్ఖత్వం వల్లేగా. ఎందుకని నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? నీ కోపం, నీ ఆవేశం, నీ ఆగ్రహం, నీ గయ్యాళతనం వల్లేగా. ఎందుకు నిన్ను సడన్గా ఉద్యోగం తీసి పడేశారు? నీ నోరు సరైనది కాదు కాబట్టేగా. ఒకసారి ఆలోచించాలి. ఈ వాక్యం వింటున్న వాళ్ళు, నీ కోపం వల్ల ఎంతమందితో సత్సంబంధాలు నువ్వు పోగొట్టుకోవాలా? ఎంతమంది బంధువులను నువ్వు శత్రువులుగా మార్చుకోవాలా? ఎంతమంది మంచి స్నేహితులను చేతులారో దూరం చేసుకోవాలా? ఎంతో సంతోషంగా సమాధానంగా ఉన్న నీ కుటుంబాన్ని నువ్వు కూల్ చేసుకోవాలా? ఈరోజు నీ కోపం వల్ల, ఈరోజు నీ ఆవేశం వల్ల, ఈరోజు నీ ఆగ్రహం వల్ల శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు. ఒక్కసారి ఆలోచించు. నీ కోపం వల్ల నీ జీవితంలో ఎంత నష్టమో కొని తెచ్చుకున్నావు. మోషే, ఏమిటయ్యా నువ్వు సకల విద్యలు నేర్చిన వాడివి, దేశాన్ని పరిపాలించాల్సినటువంటి స్థానానికి చేరిన వాడివి. అలా ఆ దేశాన్ని పరిపాలించటం దేవుని చిత్తం కాకపోయినా ఇశ్రాయేలు పక్షమున నిలబడి ఏదో ఒక రోజు వాళ్ళకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని విడిపించడానికి సిద్ధపడవలసిన వాడివి. ఏమిటి మోషే అరణ్యానికి వెళ్ళిపోయావు? అడగండి మోషేను, ఏమైంది నీకో? నా కోపం వల్ల వచ్చినటువంటి శాపం ఇది. తొందరపాటు నిర్ణయం, ఆవేశంతో, కోపంతో ఐగుప్తుని చంపేశాను కాబట్టి ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాను. ఫ్రెండ్స్, తన ఇంటి వారికి దూరం అయిపోయాడు. తను ఏం చేయాలనుకున్నాడు అది చేయలేకపోయాడు. ఇశ్రాయేల్ పక్షమున నిలబడలేకపోయాడు. వారికి అండగా ఉండాలనుకున్నాడు, అండగా ఉండలేకపోయాడు. ఈరోజు మనలో చాలామంది అమ్మకు, నాన్నకు అండగా నిలబడాలి, తమ్మునికి అండగా నిలబడాలి, చెల్లికి అండగా నిలబడాలి, కుటుంబానికి అండగా నిలబడాలి, భార్యకు బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనే ఆశ, ఆలోచన నీకుంది. కానీ నీ కోపం వల్లే, నీ ఆవేశం వల్లే, నీకు ఆగ్రహం వల్లే ఈరోజు నువ్వే కనీసం కడుపు నిండా భోంచేయలేని పరిస్థితి, చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితి, బ్యాంక్లో బ్యాలెన్స్ లేనటువంటి పరిస్థితి. చేతులారో కొందెచ్చుకున్నావుగా. నీకున్న కోపాన్ని, ఆవేశాన్ని బట్టి, నీ నోటి దురుసుతనాన్ని బట్టి సహాయం చేసేవాళ్ళు కూడా నీకు దూరం అయిపోయారుగా. సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కరువు అయిపోయారుగా. ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావుగా. నీ కోపం వల్లేగా, నీ ఆవేశం వల్లేగా, నీ తెలివితేటలు, నీ సర్టిఫికేట్స్, నీ జ్ఞానం, ఇవేవి కూడా ఈరోజు నీకు అండగా నిలబడలేకపోయినాయి. ఎందుకని? నీ కోపం నీకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది మోషే జీవితంలో. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, డియర్ ఫ్రెండ్స్, 40 సంవత్సరాలు కోలుకోలేనటువంటి తీరని నష్టం మోషే జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఒక వ్యక్తి దేశాన్ని పరిపాలించే స్థాయికి చేరాలి అని అంటే ఆ వ్యక్తి సకల విద్యలు నేర్చుకోవాలి. గణిత శాస్త్రాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నాడు మోషే. అలాగే సైన్స్ నేర్చుకున్నాడు. నాయకత్వపు లక్షణాలను అలవరుచుకున్నాడు. దేశాన్ని ఎలా పరిపాలించాలో, ఎలా నడిపించాలో సమస్తము నేర్చుకున్నాడు. కానీ తన కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవడం అతను చేతకాలం. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? 40 సంవత్సరాలు, 40 లాంగ్ ఇయర్స్,
తన జీవితంలో తను ఆశించింది ఏమీ చూడలేకపోయాడు. తన జీవితంలో తను అనుకున్నది ఏమీ జరగలేదు. తను చదువుకుంది ఒకటి, తను చేస్తుంది మరొకటి. తను అనుకున్నది ఒకటి, తన జీవితంలో జరిగింది మరొకటి. తన కలలన్నీ కూడా కల్లోలమైపోయినాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మిగిలిపోయింది. 10 సంవత్సరాల క్రితము గొర్రెలు మేపుతున్నాడు, 20 సంవత్సరాల క్రితము గొర్రెలే మేపాడు, 30 సంవత్సరాల క్రితము గొర్రెలే మేపాడు. 40 సంవత్సరాలు ఎదుగు బొదుగు లేదు. తన పోస్ట్లో మార్పు రాల, గొర్రెలను మేపేటటువంటి పొజిషన్లో మార్పు రాల. ప్రాపర్టీస్ ఏమైనా సంపాదించాడా? ఏమీ సంపాదించలే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడుంది. ఎంత నిరుత్సాహం అండి, ఎంత నిస్పృహ అండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి అన్నీ తెలిసి అన్నీ నేర్చిన వాళ్ళై ఉండి గొర్రెలు మేపుకోవాల్సి వస్తే అసలు ఏమిటి పరిస్థితి? ఎంత దారుణంగా ఉంటుంది ఆ మనిషి యొక్క మానసిక స్థితి. ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాలు అదే ఉద్యోగం చేస్తూ ఉంటే నీకు విసుగు వచ్చేస్తుంది. ఏమిటి నా బ్రతుకులో కనీసం జీతం పెరగడం లేదు, నాకు ప్రమోషన్ రాలేదు, నా చుట్టూ ఉన్నటువంటి అన్నీ పెరిగిపోతా ఉన్నాయి, రేట్లు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, కానీ నాకు వచ్చే జీతం మాత్రం ₹1 పెరగలేదు. ఎంత నిరుత్సాహం. అదే డొక్కు సైకిల్ మీద వెళ్తావు, డొక్కు సైకిల్ మీద వస్తావు, కనీసం చిన్న స్కూటీ కొనుక్కోలేకపోయావు, స్కూటర్ కొనుక్కోలేకపోయావు, సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోలేకపోయావు. 10 సంవత్సరాలు. ఎంత నిరుత్సాహం. అదే గుడిసెలో జీవిస్తున్నావు, అదే గుడిసెలో బిడ్డలు చదువుకోవాల్సి వచ్చింది, ఎదుగు బొదుగు లేదు. ఎంత నిరుత్సాహం. ఒకసారి ఆలోచించండి. అలాంటిది 40 ఇయర్సా, 40 సంవత్సరాల. ఎంత నిరుత్సాహం, ఎంత నిస్పృహ. కానీ దయచేసి వినండి, ఈ మోషే జీవితంలో తను నిరుత్సాహం గుండా వెళుతున్నా, నిస్పృహ గుండా వెళుతున్నా, తన జీవితంలో తను ఏమీ సాధించలేకపోయినా ఖాళీగా మాత్రం కూర్చోలా. ఇదొక్కటి మాత్రం మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ఏమిటి? నిరుత్సాహం, నిస్పృహ ఆవరించినా సరే, చచ్చి ఎందుకు వచ్చిన బ్రతుకున్నది, చచ్చిపోతే బాగున్నాం అనుకోలేదు. ఎదుగు బొదుగు లేని జీవితం ఇది. అన్నీ ఉన్నప్పటికీ అల్లు నోట్లట అని చెప్పి ఏడుస్తూ కూర్చోలేదు. మనలో అలాంటి వాళ్ళు ఉన్నారో? నువ్వు అనుకున్న ఉద్యోగం రాలేదని చెప్పి ఏడుపు ముఖం పెట్టి కూర్చున్నావు. నువ్వు ఆశించిన వాడితో నీ పెళ్ళి కాలేదు అని చెప్పి నువ్వు మూతి ముక్కు ముడుచుకొని కూర్చున్నావు. నీకు ప్రమోషన్ రాలేదని చెప్పి దేవుడి మీదే అలిగి కూర్చున్నావు. మగపిల్లవాడు పుట్టలేదని చెప్పి, లేక గర్భఫలం లేదని చెప్పి ఈరోజు నీ జీవితంలో నిరుత్సాహము, నిస్పృహ నిన్ను ఆవరించి ఉంది. ఏమీ చేయబుద్ధి కావట్లేదు నీకు. ఇంటి పని, వంట పని చేయబుద్ధి కావట్లా, ఉద్యోగానికి వెళ్ళబుద్ధి కావట్లా, కష్టపడి పని చేయబుద్ధి కావట్లా. ఎందుకంటే డిప్రెషన్ బ్రదర్. ఇదొకటి మళ్ళీ పనికి మళ్ళింది. ఏమిటంటే డిప్రెషన్ అట్ట. చాలా సందర్భాల్లో నేను గమనించింది ఏమిటయ్యా అంటే, ఖాళీగా కూర్చొని మేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు సాధారణంగా చెప్పేది ఏమిటో, బాగా డిప్రెషన్ బ్రదర్. మరి ఖాళీగా కూర్చొని మేస్తుంటే డిప్రెషన్గా ఏమొస్తుంది చెప్పండి? ఉన్నారు మన మధ్య అలాంటి వాళ్ళు. సాగుతుంది కాబట్టి నువ్వు సాగనిస్తున్నావు, అదే సాగకపోతే కష్టపడి పని చేస్తావు, దాని డిప్రెషన్ అనే పేరు పెట్ట మాకు. దయచేసి గమనించండి. నిరుత్సాహము, నిస్పృహ మోషేను ఆవరించినప్పుడు మోషేకున్న ఒక్క మంచి లక్షణం ఆ సమయంలో ఏంటంటే, అయినా సరే కష్టపడి పనిచేస్తూ వెళ్ళాడు. అదే పని 40 సంవత్సరాలుగా విడిచిపెట్టలా. సహోదరి సహోదరులు, అదే ఉద్యోగమా, అదే జీతమా, అదే దీనస్థిత, ఏ మార్పు నీ జీవితంలో లేదా? ఎదుగు బొదుగు లేదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు నీకు ఏడుపు వచ్చేస్తుందా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకంటే ఉన్నత స్థితికి చేరుతున్నప్పుడు నీ గుండె తరుక్కుపోతా ఉందా? ఎందుకు ప్రభు నా బ్రతుకు ఇలా తయారైంది? ఎందుకని నా జీవితమే ఇలా తగలడింది? ఎందుకని నా జీవితంలో ఎటువంటి మార్పు నేను చూడలేకపోతున్నా? నిన్నగాక మొన్న ఉద్యోగం సంపాదించిన వాడేమో నాకంటే మంచి స్థితిలో ఉన్నాడు, నాతో పాటు ఇదే అపార్ట్మెంట్లో
రెంట్కి వచ్చిన వాళ్ళు ఈరోజు ఏమో గృహప్రవేశం నన్ను పిలుస్తున్నారా, మీ సొంతంగా ఇల్లు కొనుక్కున్నాం, వచ్చి చూడు గృహప్రవేశానికి రమ్మని చెప్పేసి వాళ్ళు నాకు ఆహ్వానాన్ని ఇచ్చారు. మరి నేనెందుకు సొంత ఇల్లు కొనుక్కోలేకపోయా? నాకంటే పేద స్థితిలో ఉన్నవాడు ఈరోజు ఉన్నతమైన స్థితికి వెళ్ళి కూతుర్ని డాక్టర్ చదివిస్తున్నాడు, కొడుకుని ఇంజనీరింగ్ చేస్తున్నాడు, నేనేమో కనీసం ఫీజు కట్టలేకపోతున్నా. ఏమిటిది ఈ జీవితం? నిరుత్సాహ నిస్పృహలో ఎవరైనా ఉన్నారా ఈరోజు? నేను చేయగలిగినంత చేస్తున్నాను కదా, అయినా నా జీవితంలో ఎటువంటి ఎదుగు బదుగు లేదేమిటి అనుకుంటున్నారా? మోషే ఆ రోజుల్లో నేను చేయగలిగినంత చేస్తున్నాను, కానీ నా జీవితంలో ఎటువంటి ఎదుగు బదుగు లేదు, ఇంక నా జీవితం ఇంతే. ఆ రోజు అనవసరంగా కోపాన్ని ప్రదర్శించాను, ఆవేశాన్ని ప్రదర్శించాను, ఏదో చేయాలనుకున్నాను. ఇశ్రాయేలు పక్షము నిలబడి వాళ్ళందరినీ విడిపించాలని అనుకున్నాను, కానీ నా కోపం వల్ల చేయకూడని పని చేశాను, వాడిని చంపేశాను. ఫరోకు భయపడిపోయి పారిపోయి వచ్చేసాను. ఇక నా బ్రతుకులో మంచి రోజులు నేను చూసే అవకాశము నాకు లేదు. ఏమిటో నా రాత, ఏమిటో నా బ్రతుకు. అయినా భార్య ఉంది కదా, బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని పోషించుకోవాల్సింది కదా, పోషించాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, కాబట్టి కష్టపడతాను. సో ఒక భర్తగా, ఒక తండ్రిగా నిరుత్సాహ నిస్పృహ మధ్య తను చేయగలిగినటువంటి పని చేయకుండా మాత్రం ఆగలేదు సుమా, కష్టపడ్డాడు. దయచేసి గమనించండి, దేవుడు సోమరిపోతులను దీవించటము ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి జీవితంలో కూడా ఇప్పటి వరకు చూడలేదు. నిరుత్సాహ నిస్పృహలో 40 సంవత్సరాలు మానసికంగా శారీరకంగా నలిగిపోయినటువంటి ఈ మోషే ఒకరోజు తన గొర్రెలను యథావిధిగా తాను తీసుకెళ్ళాడు మేపడానికి. అలా మేపడానికి వెళ్ళిన సమయంలో సడన్గా తన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక అద్భుతాన్ని చూశాడు. ఆ రోజు ఆ అద్భుతాన్ని చూస్తానని కానీ, ఆ రోజు తన జీవితము మలుపు తిరగబోతుందని కానీ, ఆ రోజు తన జీవితంలో మంచి దినములు ప్రారంభం కాబోతున్నాయని కానీ మోషే కల కూడా కనలేదు. తాను కనని రోజున, అనుకోని రోజున, ఊహించని రోజున, నిరాశ నిస్పృహ తన జీవితాన్ని ఆవరించిన రోజున సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ఎలా? మండుచున్న పొద ద్వారా. అదే ప్రాంతానికి చాలాసార్లు వెళ్ళాడు, ఎప్పుడు ఆ దృశ్యాన్ని చూడలేదు. అక్కడ పొద కాలిపోతుంది, కాలిపోటల్లా. పొద తగలబడిపోతుంది, మాడి మసి కావటంలా. అది వింతనిపించింది. సాధారణంగా ఏదైనా కట్లున్నాయి అనుకోండి, తగలబడతాయి అనుకోండి, కాసేపు అయితే ఏమవుతుంది? బూడిదైపోతాయి. తన కళ్ళ ముందు పొదంతా తగలబడుతుంది, కానీ ఆ తగలబడుతున్న పొదంతా కుప్పగూలిపోవాలి కదండి. తగలబడుతుంది కానీ తగలబడలా. ఇది ఆ రోజు మోషేకు దేవుడు చూపించింది. దాని వెనుకన అద్భుతమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? మోషే, ఇశ్రాయేలీయుల ప్రజలు తగలబెట్టబడుతున్నారు, కానీ వాళ్ళు తగలబడలేదు. ఇది నేను నీకు తెలియచేస్తున్నాను. మీకు అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు ఫరో వెట్టి చాకిరీని బట్టి వాళ్ళు తగలబెట్టబడుతున్నారు, కానీ వాళ్ళు తగలబడలా. నెంబర్ 1. నెంబర్ 2, మోషే, నువ్వు అనుకుంటున్నా నా జీవితం ఏమిటి ఇలా తగలబడిందే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ తగలబడింది అనుకుంటున్నావు, కానీ వాస్తవంగా నీ జీవితము తగలబడలేదు. అది దేవుడు ఆ రోజు మోషేకు తెలియచేస్తున్న ఒక అద్భుతమైన పాఠం. అదే పాఠాన్ని దేవుడు నీకు కూడా చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా బ్రతుకు ఇలా తగలబడింది, నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇలా తగలబడింది, కాబట్టి నా జీవితంలో ఇంకెన్నటికీ మంచి రోజులు నేను చూడలేను, మంచి గతి నాకు ఉండదు, మంచి ఉద్యోగం నాకు రాదు, నా కుటుంబం సెటిల్ కాదు, నా బిడ్డలు బాగుపడరు, నా బ్రతుకు ఇంకింతే, ఇలాగే తగలబడిపోయింది అని నువ్వు అనుకుంటున్నా. నీకు చెప్తున్నాడు తగలబడింది, తగలబడుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను చెప్తున్నా తగలబడలేదు, తగలబడుతున్నట్టుగా కనిపిస్తుంది అంతే. ఇది దేవుడు నీకు చెప్తున్నటువంటి సత్యం. నన్ను దర్శించయ్యా, నా గుండెల్లో ఉన్న గుబులను తీసేయ్యా, నా హృదయంలో ఉన్న భయాన్ని తీసివేయి నాయన, నా శరీరంలో ఉన్న బాధను తీసివేయి నాయన. అయ్యా, నా పరిస్థితి ఏమిటో నీకు తెలుసు కదా,
నా భర్తకు అర్థం కావటల్లా, నా భార్యకు అర్థం కావటల్లా, నా బిడ్డలకు అర్థం కావటల్లా, నలిగిపోతున్నాను నాయన, నిరసించిపోతున్నానయ్యా, నిరుత్సాహంతో నిండిపోయానయ్యా. దర్శించు నాయన. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. నీ వేదనంతా దేవునికి చెప్పు. నా దేవుడు నీ పక్కనే నిలబడ్డాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏం చెప్పాలను